ఛానల్ స్టోరీస్ ఆఫ్ రేవాంష్. రీసెంట్గా మేమైతే రేవాంష్కి ఆధార్ కార్డ్ అప్లై చేసాము. సో ఆ ఆధార్ కార్డ్ అనేది 5 years లోపు బేబీస్కి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్గా ఉంటాయి, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, ఐ యామ్ భవాని, మామ్ ఆఫ్ రేవాంష్. మా ఛానల్లో మీకు మామ్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. ఇవేవైనా మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్గా అవుతాయి అంటే ఫస్ట్ వచ్చేసి బేబీ ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ అండి. మనకు బేబీ ఎక్కడ పుడుతుందో అదే ఊర్లో మనం బేబీకి బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఆ ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ మనకి ఖచ్చితంగా కావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం బేబీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ ఎవరిదైతే మీరు బేబీ ఆధార్ కార్డ్కి లింక్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో 2 డాక్యుమెంట్స్ అనేవి మనకు కావాలి, ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ది ఆధార్ కార్డ్ జిరాక్స్. పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఎవరిదైతే బేబీకి లింక్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోండి. మా విషయంలో అదే జరిగిందనమాట. మేము ఫస్ట్ రేవాంష్కి ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేరెంట్స్ది అప్డేట్ అయిన తర్వాతనే చిల్డ్రన్స్కి న్యూ ఆధార్ అయితే ఎన్రోల్మెంట్ చేస్తామని చెప్పారు. సో ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాది అప్డేట్ చేసుకున్న తర్వాతనే అప్డేట్ చేసుకున్న ఒక 10 to 15 days తర్వాత మళ్ళీ రేవాంష్ కోసం అయితే మేము వెళ్ళినాం అనమాట. సో ఖచ్చితంగా పేరెంట్స్ది ఎవరైతే మీరు బేబీ ఆధార్ కార్డ్కి లింక్ చేయాలని అనుకుంటారో ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోండి. అండ్ దీన్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, మనం దీన్ని మన నియరెస్ట్ మీ సేవా సెంటర్లో అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేసుకోవాలని అంటే మనం ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఎన్రోల్మెంట్ ఫామ్ ఇస్తారండి. అంటే బేబీకి కొత్తగా ఎన్రోల్ చేస్తున్నామని మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా చేయాలి ప్రాసెస్ అనేది వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనకు ఫామ్ అనేది ఇలా ఉంటుంది. నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇంతే రేవాంష్కి వాళ్ళ నాన్న ఆధార్ కార్డే లింక్ చేశాను అనమాట. సో అందుకని వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అండ్ రేవాంష్ నేమ్, అడ్రస్, ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. అన్నిటిని మనమైతే దాంట్లో ఫిలప్ చేయాలి. సో ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పేమెంట్ అకౌంట్స్ టోటల్గా దీన్ని ఇలా ఫిలప్ చేసిన తర్వాత అయితే మనం దాన్ని హెల్ప్ డెస్క్ దగ్గర ఇవ్వాల్సి ఉంటుందండి. సో అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు ఒక టోకెన్ నెంబర్ అయితే ఇస్తారనమాట. ఆ టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ వైజ్గా మనల్ని ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ కోసం అయితే పిలుస్తారు. సో మాకైతే టోకెన్ నెంబర్ 35 వచ్చింది. సో మెల్లిమెల్లిగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా స్పీడ్గానే అయిపోయింది. అండ్ బేబీస్కి ఇలా ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్స్ అవేవి తీసుకోరు కాబట్టి ఫాదర్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఇలా ఆధార్కి లింక్ చేస్తూ ఉంటారనమాట. సో రేవాంష్ది కూడా అలా ఈజీగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి రీచ్ కావడానికి ఈ ఆధార్ కార్డ్ ఎంత టైం పడుతుందంటే ఆల్మోస్ట్ ఒక 1 month అని అయితే వాళ్ళు చెప్పారు. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ఫామ్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు. సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 1 month లోపలనే మనకైతే ఆధార్ కార్డు వస్తుందన్నమాట. సో ఇదండి ప్రాసెస్, చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే మీరు వెళ్ళే ఆధార్ సెంటర్ కొంచెం రష్ లేకుండా ఉండేలాగా ఎర్లీగా వెళ్ళేలాగా చూడండి. ఎందుకంటే బేబీస్తో చాలా కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం సతాయిస్తారు. కాబట్టి మీరు కొంచెం ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.